హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ ప్యాక్ దుర్గా మాధురి నర్సింగ్ ఆఫీసర్. ఈరోజు నా వీడియో ఏంటంటే బిడ్డలో ఊపిరి సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చాలా మటుకు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, కానీ కొన్ని మనం అబ్జర్వ్ చేయలేము. అసలు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే బేబీకి నిమోనియా కానీ, జ్వరము కానీ, గుండె సమస్యలు కానీ ఉన్నట్లయితే వెంటనే మనం గ్రహించి డాక్టర్కి ఇమీడియట్గా అది ఇన్ఫార్మ్ చేయాలి, చూపించుకోవాలి. అసలు ఎలా గుర్తించాలి అంటే కనుక బిడ్డ ఊపిరి అనేది కష్టంగా తీసుకుంటున్నా, లేకపోతే పాలు సరిగ్గా తాగకపోయినా, లేకపోతే కనుక బిడ్డ చేతులు నీల రంగులోకి మారినా, అవన్నీ మనం ఎలా చూడాలి అంటే కనుక బిడ్డకి క్లాతింగ్ అనేది లేకుండా మనం చూడాలి. ఎలాంటి గుడ్డ ముక్క లేకుండా మనం ఆ నగ్న ఛాతి మీద మనం ఇవన్నీ చూడాలి. అలాగే బిడ్డ ఊపిరి తీసుకున్నప్పుడు మదర్ అనేది నిద్రపోకుండా చక్కగా ఊపిరి అంటూ వినాలి. అది గురుగుడు శబ్దంలాగా వినిపిస్తున్నట్లయితే కనుక ఇమీడియట్గా మనం ఒక్కసారి డాక్టర్కి చూపిస్తే కనుక మంచిది. ఎందుకంటే కనుక వాళ్ళకి ఏవైనా ఆరోగ్య సమస్యలు, ఏదైనా నిమోనియా ఉంటే కూడా ఇలా వస్తుంది. అలా జ్వరం ఎక్కువగా ఉన్నా సరే నిమోనియా ఉండవచ్చు, లేకపోతే గుండె సమస్యలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉండవచ్చు అన్నమాట. ఇమీడియట్గా మనం డాక్టర్కి చూపించడమో లేకపోతే ఆసుపత్రికి తరలించడం అనేది చేయాలి. ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల బిడ్డకే ప్రమాదం అన్నమాట. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే పాలు త్రాగిన వెంటనే పాలు కక్కేస్తూ ఉంటారు. అవి కూడా ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు. మనం ఇవన్నీ కూడా అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఏది కూడా చిన్నపిల్లల విషయంలో మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే చిన్నపిల్లలకి చాలా కష్టంగా మారి వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతారన్నమాట. ఇవన్నీ కూడా మదర్ చూసుకోవాలి, అలాగే పక్కన వాళ్ళు కూడా చూసుకోవాలి. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినా, లేకపోతే మీకు ఇంకెవరైనా పక్కన వాళ్ళకి ఇది షేర్ చేయాలి అనిపించాలని అనుకున్నా సరే వెంటనే షేర్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గా మాధురి నర్సింగ్ ఆఫీసర్ ఫుల్ ప్యాక్. Okay, thank you for watching this video. Love you all. For more videos please like, share and subscribe to my channel. Okay, thank you for watching this video guys.